రికార్డింగ్ నెంబర్ 21లో సెకండ్ పార్టు భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ రాజర్షుల సంప్రదాయము అని హెడ్డింగ్ ఉంది. సూత మహాముని చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా శుకయోగి గొప్పవాడు, సాక్షాత్తు మోక్షస్థితిలో ఉన్నవాడు, అటువంటి వాడు భాగవతం ఎందుకు చదవాల్సి వచ్చింది అని అడిగిన దానికి ఆ భాగవతము ఆ పరమ ధర్మమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ ఆత్మవస్తువు యొక్క గొప్పతనం అటువంటిది, ఆ నారాయణుడి యొక్క గొప్పతనం అటువంటిది, ఆయన్ని తలుచుకోకుండా ఉండలేరుట, అంత రుచిట అని చెప్పారు. దానికి అర్హత ఏమిటి అంటే, అయిపోయింది కదా, మోక్షం వచ్చేసింది కదా అని ఇంకా ఆయన్ని తలుచుకోవటం మానేయటం ఉండదు, ఆయనలోనే జీవిస్తారు వాళ్ళు, అదే మోక్షస్థితి అన్నట్టుగా చెప్పారు ఇక్కడ. తర్వాత ఈ రాజర్షుల సంప్రదాయము అనేది చెప్తూ ఉన్నారు. రాజ ఋషి అని పరీక్షిత్తు గురించి ఇంతకు ముందే చెప్పారు. రాజుగా ఉండి ఋషి ధర్మాన్ని నెరవేర్చే వాళ్ళని రాజ ఋషులు అంటారనమాట. ఆ మనోధర్మశాస్త్రం ప్రకారంగా కరెక్ట్గా రాజ్యాన్ని ఏలటం, ఎక్కడ పొరపాటు రాకుండా ప్రజల బాగోగులే వాళ్ళ దృష్టిలో ఉండే, ఇంకా ఏ రకమైనటువంటి ధర్మం ప్రకారమే నడవాలి అనేటటువంటి దృష్టి తప్ప వేరే ఏ ప్రలోభాలు ఉండనటువంటి వాళ్ళని రాజర్షులు అని అంటారు. వీళ్ళల్లో మనువు, జనకుడు వాళ్ళందరూ కూడా ఈ విద్యను నేర్చుకున్నారు. ఈ రాజ ఋషిగా ఉండటం అనేది దాని రాజవిద్య లేక రాజగుహ్యము అని పేరుట మనం భగవద్గీతలో విన్నాం ఈ పేర్లు. ఈ విధానాన్ని కాళిదాస మహాకవి రఘువంశంలో ఇలా చెప్పారట. సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు ఫస్ట్ కిరణానికి పేరు వైవస్వత మనువు, మొట్టమొదటివాడు అనమాట. ఆ వైవస్వత మనువు ఛందస్సులలో ప్రణవము యొక్క స్వరూపం, ఓంకార స్వరూపమే. ఛందస్సుల్లో వైవస్వత మనువుది ఓంకార స్వరూపంగా వర్ణిస్తారట. ఆ వైవస్వత మనువు అంశంలో పరిశుద్ధులై పరిపాలించే వాళ్ళందరూ కూడా ఆయన వంశం వాళ్ళే. దీనికి చెందిన ప్రభువులందరూ కూడా ఆ వంశానికి చెందిన ప్రభు అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చిన కిరణంగా వచ్చిన వైవస్వత మనువు, ఆ కిరణమే భూమి మీద సృష్టిలో ఉన్న అందరినీ పరిపాలన చేసే ప్రభువు అనటంలో అర్థం ఉంది. ఆహారం దొరుకుతోంది, భూమి మీద జనం పుడుతూ ఉన్నారు, ఇదంతా కూడా సస్టైన్ అవుతూ ఉంది. ఎందువల్లంటే వైవస్వత మనువు అనేటటువంటి మొట్టమొదటి పరిపాలకుడు ఆయన. దీనికి చెందిన ప్రభువులందరూ కూడా సోహం అనే మంత్రంతో ఆజన్మ శుద్ధులు కావాలి. వాళ్ళు ఆ సోహంని వదలరన్నమాట. అంటే ఆ శ్వాసని ఓంకార స్వరూపంగా ధ్యానం చేస్తూనే ఉంటారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకంగా ఉంటుంది జీవుడి గమనం అంతా కూడా. దాన్ని గమనించిన వాళ్ళు, దాన్ని ఉపాసించేవాళ్ళు, వాళ్ళకెప్పుడు కూడా అట్లా ఉపాసన చేస్తారు కాబట్టి ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి. తన జన్మకు మొట్టమొదటి వాడైన ప్రణవ స్వరూపుని ఎందే నివసిస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఆ ప్రణవంలోనే, ఆ ఓంకారంలోనే నివసిస్తాడు. అట్లాంటి వాడు ప్రజలకు వినయము, సాధన, అలవాటయ్యే విధానాలన్నీ కూడా ప్రజలందరికీ నేర్పిస్తాడు. రక్షణ, పోషణ అన్నీ చూసి తండ్రిలాగా చూస్తాడు. అటువంటి వాడు ఏలిక, పరిపాలకుడు, ప్రభువు అంటే ఎలా ఉంటాడు, నిజమైన ప్రభు ఎలా ఉంటాడని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అంత చక్కగా తండ్రి చూసుకున్న పిల్లల్ని తండ్రి చూసుకున్నట్టు చూసుకుంటాడట. ధర్మం కారణం వల్ల అతను ఉపాసించిన ప్రజలు యోగ మార్గంలో తరిస్తారు అని చెప్పారట కాళిదాసు. ఇదే రాజయోగ మార్గం. రాజయోగం అంటే ఏమిటో ఇక్కడ టూకీగా చెప్పారు. సోహం అనే మంత్రాన్ని ఉపాసన చేయటం అంటే జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద గమనం పెట్టడం, దానివల్ల ఇంద్రియాలన్నీ పరిశుద్ధం అవ్వటం, ఆ వినయము, సాధన అన్నీ అలవాటవుతాయి ప్రజలందరికీ కూడా. రక్షణ, పోషణ అన్నీ ఆ బాధ్యతలన్నీ స్వీకరించి తండ్రిలాగా చూసుకుంటాడు. ధర్మం వల్ల ప్రజలు యోగ మార్గంలో తరిస్తారు. ఇదే రాజయోగ మార్గము. తాను తరించు మార్గం గలవాడు ఎంత ఋషి అయినా కూడా రాజర్షి రాజ్యంలో రక్షితుడు కాకపోతే, రాజర్షి రాజ్యంలో ఉన్నవాడు కూడా రక్షించబడకపోతే వాడు రాజర్షి ఎట్లా అవుతాడు? తను మటుకు తరించి ఊరుకుంటే రాజర్షి అవడు. తన రాజ్యంలో వాళ్ళని కూడా తరింపజేసేవాడే రాజర్షి అంటున్నారు.
ఇంకా కూడా పాండవుల మహాప్రస్థానము, కృష్ణ కథా ప్రసంగాలన్నీ కూడా చెబుతాను అని చెప్తూ ఉన్నారు మన సూత మహర్షి. మహాప్రస్థానము అంటే పెద్ద ప్రయాణము, వెనక్కి తిరిగి రాని ప్రయాణము అని అంటారు. కొంతమంది సాధకులు ఫైనల్గా ఆ ప్రయాణాన్ని ఎన్నుకుంటారు. ఆ ప్రయాణాన్ని ధర్మరాజు ఎన్నుకున్నాడన్నమాట. వైరాగ్యానికి చక్కని సాధన. అంటే ఇంకా ఫిజికల్ బాడీ చనిపోలేదు, వచ్చిన పనులన్నీ అయిపోయినాయి అని తెలిసింది ఆ జీవుడికి. అప్పుడు వాళ్ళు తిరిగి రాని ప్రయాణము అని వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడో దేహం రాలి పడిపోతుంది. అదన్నమాట. అంటే నిర్భయత్వం వస్తుంది వాళ్ళకి. చావంటే భయము, దేహం పడిపోతే నేను పోతాననే భయము లేనటువంటి వాళ్ళు మటుకే ఆ పర్టికులర్ మహాప్రస్థానం అనేది చేయగలుగుతారు. అవన్నీ కూడా వస్తాయి మనకు ముందు ముందు, అవన్నీ చెప్తాను అని చెప్పారు ఇక్కడ సూత మహర్షి. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత దుర్యోధనుడు భీముడి గదతో తొడలు విరగ్గొట్టాడు. భీముడు తన గదతో తొడలు విరగ్గొట్టాడు కాబట్టి యుద్ధరంగంలో కూలిపోయి ఉన్నాడు. ఈ దుర్యోధనుడంటే ఇష్టంగా ఉన్నటువంటి ఒక ప్రభు ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అశ్వత్థామ దుర్యోధనుడికి ఆనందం కలిగించాలి, అతను చనిపోయే లోపల ఒక తృప్తి కలిగించాలి, అది చేస్తున్నాను అనుకోని. అంటే మనం ఏదో అనుకోని కదా ఏ పనైనా చేస్తాము, అట్లా అనుకోని అశ్వత్థామ ద్రౌపది కొడుకులు నిద్రపోయే వాళ్ళందరినీ తలకాయలు కట్ చేసి తీసుకొచ్చి చూపించాడు ఈయనకి, ఈ దుర్యోధనుడికి. అది ఎంత క్రూరమైనటువంటి పని, ఎంత అధర్మము అనేది తెలియకుండా చేసేవాళ్లే సంసార జీవులు. వాటన్నిటికీ శోకం, మోహం, క్రోధం వీటన్నిటికీ చిక్కి వాటికి లోబడిపోయి యాక్షన్ వాటి ద్వారా చేసేవాళ్లే సంసార జీవులు. అంటే టెయింటెడ్గా ఉంటుంది వాళ్ళ యాక్షన్. ఒక ఉద్దేశంతో ఒక పని చేస్తారు, చెయ్యాలి కాబట్టి కర్తవ్యపరంగా చేయటం కాదు, నిష్కామంగా చేయటం కాదు. ఏదో ఒక ఉద్దేశం లోపల, ఒక కోపమో క్రోధమో లేకపోతే ఏదో ఒక భక్తి అనే పేరుతో ఏవో పెట్టుకొని చేస్తారు అని చెబుతూ ఉన్నారు. ఏది జరిగినా దైవలీల అని గుర్తించలేని వాళ్ళు. అశ్వత్థామని భీముడు విపరీతంగా నిందిస్తాడు. నిందించి వీడిని ఇప్పుడే చంపేస్తానంటాడు. అర్జునుడు మటుకు ఏమీ అనడు అశ్వత్థామని. కానీ ద్రౌపదిని ఓదార్చటం కోసం అని చెప్పి అనవసరంగా నా పిల్లల్ని ఈ రకంగా హత్య చేసిన వాడిని తల తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను ద్రౌపది, దాన్ని కాలుతో తొక్కి నువ్వు స్నానం చేసేసేయి అని ఆవిడని ఓదార్చడానికి మటుకే చెబుతాడు. కేవలం వీరుడుగా మాట్లాడతాడు కానీ హీ డిడ్ంట్ మీన్ ఇట్ అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. నిందించను కూడా నిందించలేదు. ఎందుకంటే ఇక్కడ తేడా మనం కూడా తెలుసుకోవాలి. అంతా దైవలీల అని తెలిసిన వాళ్ళు పాండవులు. అర్జునుడు కృష్ణుడిని చూసి రథం తీసుకురా కృష్ణ, మనం వెళ్ళి వాడిని పట్టుకొద్దాము, ఆ అశ్వత్థామని నేను తీసుకొస్తాను, కట్టి తీసుకొస్తాను అని చెప్పాడు. కృష్ణుడు కేవలం రథసారథిలాగా వెళ్ళి రథం తీసుకొచ్చాడు. అప్పుడు ద్రౌపది గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. కొడుకుల మరణ వార్త విని అందరూ కూడా 5 కొడుకులు ఒక్కసారి పోయారు అనేది విని నేల మీద పడి దీనంగా ఏడ్చిందిట. పాపం తల్లి హృదయం కదా, మనకు వింటేనే కడుపు తరుక్కుపోతుంది. కర్మవశంలో తనకు కలిగిన దానికి దుఃఖించింది కానీ అశ్వత్థామని ఒక్క మాట కూడా అనలేదుట. ఇట్లాంటివి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకని అశ్వత్థామని అంటే ఏమవుతుంది, తిడితే తప్ప ఏమీ తప్పులేదు, దోనబోయేదాన్ని మన నెత్తికి తీసుకున్న వాళ్ళం అవుతాం అంతే. వాడు చేసిన దుష్కార్యానికి, వాడు చేసిన తప్పుడు పనికి, అది తప్పుడు పని అన్న వాళ్ళకు కూడా ఆ పాపం అంటుతుంది అని తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ. ఇదంతా దైవ యోగంతో జరిగేదే కానీ ఎవరు కర్తలు కాదు అని తెలిసిన వాళ్ళు. అనవసరంగా ఎవరినైనా నిందిస్తే ఆ పాపం తనకు అంటుతుంది అని తెలిసిన వాళ్ళు. అనవసరంగా కాదు, అసలు అవసరంగా నిందించినా కూడా, తప్పు చేసిన వాడిని నిందించినా కూడా అది మనకు అంటుతుంది. ఎందుకంటే తప్పు చేసిన వాడు అనేవాడు అక్కడ లేడు. ఎందుకంటే దైవమే అన్నిటికీ కారణుడు, సర్వకారణ కారణుడు ఆయన పరమాత్మ. అందువల్ల జరిగిన దానికి దుఃఖపడింది కానీ ఎవరిని నిందించలేదు ఆవిడ. అశ్వత్థామ చేసిన పనికి లోకులందరూ కూడా నిందిస్తారు అశ్వత్థామని అని చెప్పడం
కారణం ఏంటంటే విష్ణు ధర్మం అవలంబించిన వాళ్ళు ఎలా ఉంటారు, లోకులందరూ సాధారణ జనం ఎలా ఉంటారు అని మనకు తేడా తెలియటానికి అనమాట. ద్రౌపది దుఃఖాన్ని భరించలేక ఏడుస్తూ కింద పడిపోతే అర్జునుడు నెమ్మదిగా ఆవిడని లేవదీసి ఎంతో ధైర్యం చెబుతూ ఇట్లా అన్నాడు, నువ్వు క్షత్రియుల బిడ్డవి, దుఃఖించటం ధర్మం కాదు. ఆ ద్రోణపుత్రుడు కరుణ లేకుండా మన పిల్లల్ని ఇట్లా చేశాడు. నా గాంధీవన్ నుంచి మంచి భయంకరమైన బాణాలేసి వాడిని ఇప్పుడే వాడి శిరస్సు ఖండించి తీసుకొస్తాను, దాన్ని తొక్కి నువ్వు స్నానం చెయ్యి అని చెప్పాడు. చెప్పి పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడు పక్కనే ఉన్నా కూడా ఈ అర్జునుడు చేసిన ప్రతిజ్ఞని కాదు అనలేదు. ఎందుకు కాదనలేదంటే అది స్వయం సంకల్పం. మాటగా అన్నాడు, జరగచ్చు జరగకపోవచ్చు, దైవలీల మటుకే జరుగుతుంది కాబట్టి ఊరుకున్నాడు. కృష్ణుడేమీ కల్పించుకోలేదు. అదే సమయంలో రథ సారథ్యం చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ రథాన్ని కృష్ణుడే నడిపాడు. మనుషులు జీవులు ఎన్నో ప్రతిజ్ఞలు చేయొచ్చు, దానికి సంబంధం లేదు, దైవానికి ఎట్లాంటి సంబంధం లేదు. కృష్ణుడు సంకల్పించినవన్నీ నెరవేరుతాయి. పరమాత్మ సంకల్పించింది యుద్ధం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఆయన సంకల్పం చేశాడు, అది జరిగింది. కానీ అశ్వత్థామని చంపటం అనేది అది పరమాత్మ సంకల్పం కాదు కాబట్టి అది జరగలేదు అని రాశారు ఇక్కడ. అర్జునుడు చక్కగా కవచం తొడుక్కుని గాంధీవం ధరించి కపిధ్వజుడై, అంటే జెండా ఉంది ఆయన రథం మీద, ఆ అశ్వత్థామను వెతుక్కుంటూ బయలుదేరాడు. వాడు ఎక్కడో దాక్కొని ఉంటాడు న్యాచురల్గా. తనను చంపడానికి వస్తున్న అర్జునుడిని చూసి అశ్వత్థామ అర్థమైపోయింది, ఇంకా నన్ను బతకనివాడు, వీడు చంపేస్తాడు. పైగా ఎటువంటి పని చేశాడు, ఆ పని వెంటాడుతూ ఉంటుంది. తను చేసిన పని ఎంత చెడ్డదో, ఎంత నిర్దయతో హత్య చేసిన వాడికి ప్రాణభీతి ఉంటుంది న్యాచురల్గా అని రాశారు ఇక్కడ. అట్లాగే ఆ తరుగుతూ ఉంటుంది వెనకాల, వాడి ప్రాణభీతి వాడినే తరుగుతూ ఉంటుంది అంటున్నారు. చేతైనంత దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుడు రథంతో వెనకాల వస్తూనే ఉన్నాడు. అశ్వత్థామ రథం కాస్త దెబ్బతిన్నది, గుర్రాలు అలసిపోయినాయి, తప్పనిసరిగా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. హీ కుడ్ నాట్ ఎస్కేప్ అనే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి వేరే ఏ ఉపాయమో తోచక వెంటనే ఆచమనం చేసి సంకల్పం చేసి బ్రహ్మశిరస్సు అనే ఒక అస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగం చేశాడు. దాన్ని ప్రయోగం చేయటమే అశ్వత్థామకు వచ్చు కానీ ఉపసంహారం చేయటం రాదు. వెనక్కి ఆ అస్త్రాన్ని వేశాడు కానీ వెనక్కి తీసుకోవడం చేత కాదు, అతను నేర్చుకోలేదన్నమాట. అట్లాంటి అస్త్రాలని ప్రయోగించటం యుద్ధంలో నిషిద్ధం. యుద్ధంలో నిషిద్ధం అంటే ఏంటంటే నీకు వెనక్కి తీయటం చేతగాని దాన్ని నువ్వు వదలకూడదు. అది యుద్ధ నియమం అన్నమాట. అది అయినా కూడా తెలిసినా కూడా తన ప్రాణ సంరక్షణ కోసం ఆ అస్త్రాన్ని అర్జునుడి మీద వేశాడు. ఇందులో అర్జునుడు అశ్వత్థామ ఇద్దరు రథాల మీద పోతూ ఉన్నారు. ఇది యుద్ధం కిందని ఈయన కూడా చక్కగా కవచం అది వేసుకొని బాణాలు అవి తీసుకొని బయలుదేరాడు కాబట్టి ఇది యుద్ధము అనే చెప్పాల్సి వస్తుంది. యుద్ధానికి ఆహ్వానించాడు అనే అర్థం చేసుకోవాలి మనం. అశ్వత్థామని ఆహ్వానించాడు అర్జునుడు. మహా తేజస్సుతో దిక్కులంతా నిండిపోయి ప్రాణి భయంకరమైన దివ్యాస్త్రం మీదికి వస్తూ ఉన్నదిట. వస్తూ ఉంటే అర్జునుడు కృష్ణుడిని ఇట్లా ప్రార్థించాడు. ఇక్కడ అస్త్రము అంటే ఏమిటో చెప్పారు. అస్త్రం అంటే సంకల్ప శక్తితో చేసేదే కానీ మనశ్శక్తిని కాన్సన్ట్రేట్ చేసి చేసేదే కానీ విసిరే ఆయుధాలు కావివి. అస్త్రం అంటే సంకల్ప శక్తితో చేసేది. ఆ వచ్చిన అస్త్రము సూటిగా అర్జునుడి మీదికి రాకుండా అన్ని దిక్కులలోనూ నిండుతోందిట. తన మీదికి వచ్చుంటే అర్జునుడు భయపడేవాడు కాదు, ఎందుకంటే ఏం చెయ్యాలో అది చేసేవాడు. ఇతర జీవులందరికీ కూడా నష్టం కలుగుతుందేమో అనేటటువంటి బాధతో కృష్ణుణ్ణి స్తుతి చేశాట అర్జునుడు. అన్ని నా మీదికే వస్తే పర్వాలేదు, అన్ని దిక్కులకి వెళ్తోంది, ఆ అన్ని దిక్కులకు వెళ్ళినప్పుడు ఆ దిక్కుల్లో ఉన్న జీవులందరూ బాధించబడతారు కదా అనే భయంతో కృష్ణుడిని ప్రార్థన చేసి చెప్పాట, నువ్వు భక్తులకు అభయం ఇచ్చిన వాడివి, సంసార తాపత్రయము అనే అగ్నిని కూడా పోగొట్టగలిగిన వాడివి, నువ్వు ఒక్కడివే శరీర రూపంగా నువ్వు దేహంతో ఉన్నట్టుగా నాకు కనపడుతూ ఉన్నా నువ్వు అన్నిటికీ పైనున్న పరమ పురుషుడివని నాకు తెలుసు కృష్ణ. నీ బోధ వల్ల మాయ కూడా తొలగిపోతుంది.
నీలో జీవించి మాయచే జీవులైన భాగవత జీవులందరికీ కూడా శుభాన్ని కలిగించు, సుజనులందరినీ రక్షించు. అందుకే కదా నువ్వు భూలోకంలో పుట్టేది. ఇదేదో మహా తేజస్సు ఆకాశంలో దిక్కులంతా నిండి మనకు ఎదురుగా వస్తుంది, దీనిని తెలియజెప్పుము అంటే ఈ విషయం నాకు వివరంగా చెప్పి ఇదేమిటి అటు ఇటు పోతోంది, దిక్కులంతా కవర్ చేస్తోంది, నా మీదికి రాకుండా అని అడిగాడు. అస్త్రాలు మనశ్శక్తితో ఎదటి వాళ్ళ మనస్సునకి ఇంద్రియాలకి భ్రాంతి కలిగిస్తాయి. ఇక్కడ అసలు విషయం చెప్పారు. ఒక అస్త్రం, ఇది బ్రహ్మాస్త్రము అని సంకల్పించి దాన్ని ఒకరి పేరు మీద ప్రయోగం చేసినప్పుడు యువతల వాడు భయపడేవాడు గనక అయితే వీడి భయమే వీడి నాశనానికి కారణమవుతుందన్నమాట. అది ఆ భ్రాంతి కలుగుతుంది. అమ్మో ఇంత పెద్ద అస్త్రం వస్తుందే నా మీదకి, ఇంకా నేను బతకను, అయిపోయింది నా పని, ఇది బ్రహ్మాస్త్రం, దీనికి ఎవరు ఎదురు లేరు అనే భావంతో వీడు దానికి లోబడిపోతాడు. ఎట్లా చెబుతున్నారంటే, ఒక తాడు చూసి పాము అని అనుకుంటే ఏమవుతుంది, మనకి నోరంతా తడారిపోతుంది, గుండె దడబుడుతుంది, కాళ్ళు చేతులు వణుకుతాయి. అదే రకంగా అస్త్రము అనే భ్రాంతి వల్ల ఆ భ్రాంతి భౌతికమైన అంటే ఫిజికల్ బాధలు కూడా పుట్టిస్తుంది. ఒళ్ళంతా మంటలు రావటం వంటి బాధలన్నీ పుట్టిస్తుంది. ఏ భ్రాంతి లేని వాడి మీద ఈ అస్త్రాలు పని చెయ్యవు, అంటే మాయను దాటిన వాడి మీద ఈ అస్త్రాలు ఏవి పని చేయవు. కాబట్టే ఋషులు మొదలైన వాళ్ళ మీద అస్త్రాలని ప్రయోగించడం, ప్రభావం చూపడం అనేది అసలు మనం ఎప్పుడు కూడా వినం. అంబరీషుడి మీద దూర్వాసుడు అస్త్ర ప్రయోగం చేసినప్పుడు కూడా ఆ అస్త్రం ఆయన ఏమి చెయ్యలేదనే విన్నాం మనము. ఇక్కడ అర్జునుడు కృష్ణ పరమాత్మని ఏమని ప్రార్థించాడంటే విషయం తెలియజెప్పమని అడిగాడు. ఈ తేజస్సు ఏమిటి తెలియజెప్పడం అంటే ఇక్కడ ఏమర్థం చెబుతున్నారంటే వేరే ఏ తేజస్సులు ఉండవు, ఉన్నది ఒక తేజస్సే, అది భగవంతుడి తేజస్సే అనేది కృష్ణుడిని ప్రార్థించినప్పుడే అర్జునుడికి అర్థమవుతుంది. కాబట్టి అటువంటి ప్రార్థన చేశాడు. ఆయనకు అర్థమైంది, ఆ ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ అస్త్రం తాలూకు ప్రభావం అర్జునుడిని తాకకుండా చుట్టుపక్కల వాటికే వ్యాపిస్తోంది. అప్పుడు చూశాడు కృష్ణుడు. చూసి ఏం చేశాడంటే, పారిపోయిన అశ్వత్థామ సరైన వాడు కాదు, వాడు మంచి పని చేయలేదు, అందువల్ల వాడు కుటిల బుద్ధితో బ్రహ్మాస్త్రం వేశాడు. ఆ బ్రహ్మాస్త్రం తాలూకు తేజం ఇదంతా కూడా, ఆ వెలుగే ఇది, దాన్ని మళ్ళా బ్రహ్మాస్త్రంతోనే నువ్వు దాన్ని ఆపాలి. ఈ బ్రాహ్మణుడికేమో ప్రత్యేకం బ్రాహ్మణుడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఈ అశ్వత్థామకేమో ఉపసంహారం వెనక్కి తీసుకోవడం చేత కాదు, కాబట్టి వెంటనే నువ్వు కూడా దాని మీద బ్రహ్మాస్త్రం వేసి దాన్ని ఆపేసేయి అని చెప్పి కృష్ణుడు సలహా ఇచ్చాడు. అంటే తన స్వంత ప్రపోజల్ ఇక్కడ ఏమీ లేదు. ఎంత ఆపద కలిగినా ఏం చేయాలో చెప్పమని అడిగాడు కృష్ణుడిని. కృష్ణుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. అప్పుడు కోపాన్ని ఉపసంహరించుకోవటం బ్రాహ్మణ ధర్మం, అది చెయ్యలేదు వీడు అని చెప్పటం కోసమని బ్రాహ్మణుడికి ఉపసంహారం తెలియదు అని వాడాడు కృష్ణుడు అంటున్నారు. వెంటనే అర్జునుడు సంకల్పించి ఏం చేశాడంటే, అస్త్రాన్ని సంకల్పించి కృష్ణుడికి చక్కగా ప్రదక్షిణం చేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాట. 2 అస్త్రాలు భూమి ఆకాశం నిండే తేజస్సుతో పోరాడినైట. అద్భుతమైనటువంటి పోరాటం వల్ల 3 లోకాలకి కూడా బాధ కలిగింది. చాలా దగ్గరగా ఉన్న ప్రజలందరూ తెలివి తప్పి పడిపోతారేమో అని భయపడ్డారట. ప్రళయమేమో వచ్చింది అని భయపడి చూస్తూ ఉన్నారట. కృష్ణుడి ఆజ్ఞ వల్ల అర్జునుడు 2 అస్త్రాలు కూడా ఉపసంహరించాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించే వాళ్ళు ఏం చేస్తారట, తమ ఆత్మశక్తిని ధ్యానం చేసి సంకల్పిస్తారట. అది బయలుదేరి తేజస్సుగా వ్యాపిస్తుంది. అశ్వత్థామ అలాగే చేశాడు. అర్జునుడు అలా చేయలేదుట. కృష్ణుడికి ప్రదర్శనం చేసి కృష్ణుణ్ణే బ్రహ్మాస్త్రంగా స్మరించాడు. భగవంతుణ్ణే అస్త్రంగా ప్రయోగించాడు. అందువల్లనే 2 అస్త్రాలకి తేడా కూడా వచ్చింది. 2 అస్త్రాలు మళ్ళీ వెనక్కి తీయగలిగాడు ఆయన. అశ్వత్థామ తేజస్సేమో సూర్య తేజస్సులాగా ఉందిట. అర్జునుడి తేజస్సు అగ్ని తేజస్సులాగా 2 తేజస్సులు పోరాడినయి. సూర్యుడేమో పరమాత్మ యొక్క సృష్టించబడిన రూపము, అగ్నేమో అంతర్యామి అని ఋగ్వేదం కీర్తిస్తోంది అని చెప్పి చెప్పుకున్నాం కదా. అర్జునుడు కృష్ణుడి
బ్రహ్మాస్త్ర తేజస్సుగా కృష్ణుడిని ఎలా స్మరించాడు అర్జునుడు? ఆయనే బ్రహ్మాస్త్ర తేజస్సు అని స్మరించి ప్రయోగించాడు. అందువల్ల ఈ రెండోది తగ్గిపోయింది. ఇదే అర్జునుడు చేసిన ఉపసంహార వైఖరి. వెనక్కి ఎంత తెలివిగా తీశాడు! దైవాన్ని స్మరించి దైవాన్నే అస్త్రంగా, తన మనస్సు తన ఆత్మ కాకుండా దైవాన్ని అస్త్రంగా ప్రయోగించాడు అని చెప్పారు ఇక్కడ. రెండస్త్రాలు ఉపసంహరించిన తర్వాత పరుగెత్తుకుంటూ వెళ్ళి అశ్వత్థామని గట్టిగా పట్టుకొని రోషంతో గట్టిగా తాడు పెట్టి పశువుని కట్టినట్టు, ఒక యజ్ఞ పశువుని తీసుకొచ్చి కట్టినట్టుగా కట్టేశాట అర్జునుడు. పాండవులున్న శిబిరం దగ్గరికి తీసుకొచ్చి నీ సంగతి చెబుతాను, ఏం చేస్తానో చూడమని కట్లన్నీ విప్పాడుట. కృష్ణుడు ప్రకోపము చెంది ఇట్లా నేను అంటున్నారు. కృష్ణుడు మాట్లాడేటప్పుడు మన రికార్డింగ్ నెంబర్లో 21లో సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది.